హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రీజనింగ్లో భాగంగా గడియారాలు అనే టాపిక్కి సంబంధించి పార్ట్ 3 చూడబోతున్నాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పార్ట్ 1 చూసాం, పార్ట్ 2 చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 3 అనేటువంటిది చూడబోతున్నాం. సో దీంట్లో మనకి పార్ట్ 3కి సంబంధించినటువంటి బిట్స్ పైన మీకు ఐడియా ఉండాలి అంటే ముందుగా మీకు ఒక ఫార్ములా చెప్పాను సెకండ్ పార్ట్లో. ఏంటది? m = 2/11 ఇంటూ h ఇంటూ 30 degrees ప్లస్ ఆర్ మైనస్ θ అనే ఫార్ములా. ఆ ఫార్ములాలో ఇక్కడ మనకున్న ఫార్ములా ఏంటి అంటే m = 2/11 ఇంటూ h ఇంటూ 30 degrees ప్లస్ ఆర్ మైనస్ θ. సో ఈ ఫార్ములాలో m అంటే ఏంటి అంటే మినిట్స్ అన్నాం, h అంటే ఏమన్నాం అవర్స్ అన్నాం, θ అంటే ఏంటి రెండు ముళ్ళ మధ్య ఏర్పడేటువంటి కోణంగా తీసుకున్నాం. ఇక్కడ h అంటే గంటలే, కానీ ఏ గంట అంటే ప్రారంభ గంట అని చెప్పి తీసుకున్నాం. ఒకవేళ ప్రారంభ గంట 12గా ఉన్నట్లయితే అప్పుడు h మనం సింపుల్గా ఏం తీసుకోవాలి అంటే 0గా తీసుకోవాలి అని నేర్చుకున్నాం. సో ఈ అంశాలన్నీ కూడా మీరు మైండ్లో ఉంచండి. దీన్ని బేస్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటివి ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాం. సో ముందుగా టైప్ 1 క్వశ్చన్స్. ఓకే, టైప్ 1 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ క్లాక్స్. టైప్ 1 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ క్లాక్. సో ఈ టైప్ 1 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఏకీభవించడాన్ని బేస్ చేసుకొని. టైప్ 1 ఏమో రెండు ముళ్ళు ఎప్పుడు ఏకీభవిస్తాయి అంటాడు. టైప్ 2నేమో రెండు ముళ్ళు ఎప్పుడు లంబంగా ఉంటాయి లేదా వ్యతిరేకంగా ఉంటాయి అంటాడు. టైప్ 3నేమో లంబంగా. టైప్ 1 ఏమో ఏకీభవించడము, టైప్ 2నేమో వ్యతిరేకంగా ఉండడము, టైప్ 3నేమో లంబంగా ఉండడము. నెక్స్ట్ టైప్ వచ్చేసి వాటి మధ్య ఏర్పడేటువంటి కోణాన్ని కనుగొనడము, దాంతోపాటుగా అద్దములో ప్రతిబింబ సమయము, నీటిలో ప్రతిబింబ సమయము, దాంతోపాటుగా మనం సమయాన్ని గంటల ముళ్ళు ఏర్పరిచే కోణాన్ని కనుగొనడం, నిమిషాల ముళ్ళు ఏర్పరిచే కోణాన్ని కనుగొనడం, తర్వాత లూజింగ్ ద టైం, గెయినింగ్ ద టైం అంటే సమయాన్ని పొందడము మరియు సమయాన్ని కోల్పోవడము అనేటువంటి అంశాలను బేస్ చేసుకొని కూడా మనం దీంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. ఓకే రైట్, ముందుగా టైప్ 1 క్వశ్చన్స్. లెట్స్ సీ టైప్ 1. సో దీంట్లో మొదటి క్వశ్చన్ ఏంటి అంటే 2,3 గంటల మధ్య 2,3 గంటల మధ్య 2,3 గంటల మధ్య ఏ సమయంలో 2,3 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళులు ఏకీభవిస్తాయి? ఇది క్వశ్చన్ అండి. ఓకేనా? సో వన్స్ అబ్జర్వ్ ది మీనింగ్ ఆఫ్ ది క్వశ్చన్. ఏంటది? 2,3 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళులు ఏకీభవిస్తాయి? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారు? ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 o'clock and 3 o'clock ద 2 hands ఆఫ్ ద క్లాక్ మే కోయిన్సైడ్. ఇది దేనికి సంబంధించి? ఏకీభవించడము అనే అంశాన్ని బేస్ చేసుకొని మనకి ఉన్నటువంటి క్వశ్చన్. సో ఇక్కడ టైప్ 1 కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, 4 కానివ్వండి, మెయిన్గా ఈ 4 టైప్స్లో మనం ఉపయోగించే ఫార్ములా ఏంటి అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఏంటది? m = 2/11 ఇంటూ అనే ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం చూడబోతున్నాం. ఇంతకుముందు ఈ ఫార్ములా m = 2/11 ఇంటూ h ఇంటూ 30 degrees ప్లస్ ఆర్ మైనస్ θ అనే ఫార్ములాను బేస్ చేసుకొని చేయబోతున్నాం. సరే, దీనికి ఆన్సర్ ఒకసారి గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను ఫార్ములా మళ్ళీ రాస్తున్నా. ప్రతిసారి మనం ఫార్ములా రాసి టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. m = 2/11 ఇంటూ h ఇంటూ 30 degrees ప్లస్ ఆర్ మైనస్ ఎంత θ. ఇక్కడ కరస్పాండింగ్ వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇంకో ఈ 2/11ని ఇలాగే ఉంచాను. h అంటే ఏంటి? అవర్స్. మరి స్టార్టింగ్లో ఇచ్చిన అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నాయి? 2 అవర్స్ ఉన్నాయి. కాబట్టి 2 × 30. ఓకేనా? 2 × 30 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే 0 degrees. ఎందుకు అలా మీరు తీసుకున్నాడు 0 degrees అంటే క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు? ఏకీభవించడము అన్నాడు. ఏకీభవించినప్పుడు గడియారములో రెండు ముళ్ళ మధ్య ఏర్పడేటువంటి కోణం అనేటువంటిది ఎంతకు సమానం? 0 degreesకి ఈక్వల్. సో కాబట్టి θ = 0గా తీసుకున్నాను. ఆ తర్వాత ఇగో దీనికి ఏం చేయాలి అంటే సింప్లీ వీ హ్యావ్ టు అప్లై బాడ్ మాస్ రూల్. మీకు ఐడియా ఉంది కదా, మ్యాథమెటిక్స్లో బాడ్ మాస్ రూల్ అంటాం. ఏంటి బాడ్ మాస్ రూల్? ముందుగా బ్రాకెట్, ఆ తర్వాత ఆఫ్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. అంటే ముందుగా మనం భాగించాలి, భాగించిన తర్వాతే గుణించాలి, గుణించిన తర్వాతే కలపాలి, కలిపిన తర్వాతే తీసేయాలి.
ఈ నియమాన్ని ఏమంటాము అంటే బాడ్-మాస్ నియమం అంటాం. ఇప్పుడు దీన్ని అప్లై చేస్తాం. అది అప్లై చేయాలంటే ముందుగా బ్రాకెట్ పార్ట్ వాల్యూకి అప్లై చేయండి. 2 ఇంటూ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ఇంటూ ఉంది. ముందుగా గుణించాలా కలపాలంటే ముందుగా గుణించాలి. కాబట్టి 2 ఇంటూ 30 ఎంత 60. మరి 60కి 0ని కలిపినా 6లోకి 0 తీసేసిన మొత్తం ఇది బ్రాకెట్ పార్ట్ వాల్యూ ఏమవుతుందంటే 60 అవుతుంది కదా. బ్రాకెట్ పార్ట్ వాల్యూ కంప్లీట్గా 60 అవుతుంది. అంటే ఏం రాసుకుంటాం 2/11 ఇంటూ 60 కదా. 2/11 ఇంటూ 60. 2/11 ఇంటూ 60 అంటే 2 ఇంటూ 60 ఎంత 120. ఆ 120ని దేంతో డివైడ్ చేయాలి 11తో డివైడ్ చేయాలి. 120ని 11తో డివైడ్ చేస్తున్నా. 11 10s ఎంత 110. ఎంత మిగిలింది రిమైండరు 10 మిగిలింది. దీని మామూలు మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాస్తే ఏమవుతుంది 10/11 మినిట్స్ అవుతుంది కదా. ఇది ఏ వాల్యూ యాక్చువల్ మనం ఫైండ్ చేసింది, ఇది యాక్చువల్గా ఫైండ్ చేసింది ఏ వాల్యూ m వాల్యూ. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10/11 మినిట్స్. ఓకేనా. 10/11 నిమిషాలు 10/11 మినిట్స్. సో కాబట్టి సింపుల్గా ఆన్సర్ వచ్చేసి ఏం రాస్తామండి, స్టార్టింగ్లో వాడు ఇచ్చిన అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నాయి 2 అవర్స్ ఉన్నాయి. కాబట్టి ఫైనల్ ఆన్సర్ రాసే విధానం ఏంటి అంటే 2 గంటల 10.10/11 నిమిషాల సమయం వద్ద గడియారములో ఉన్నటువంటి రెండు ముళ్ళు కూడా ఎలా ఉంటాయి అంటే ఏకీభవిస్తాయండి. ఎప్పుడు అది 2 గంటల 10.10/11 నిమిషాల సమయం వద్ద. ఇంకో ఇది చేసే విధానం అండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మనం నీట్గా ఫార్ములా రాసుకొని ప్రతి స్టెప్ కూడా సబ్స్టిట్యూట్ చేసాం. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ ఫార్ములా కాస్త మీకు మైండ్లో ఉండాలి. ఆ హెచ్ వాల్యూ టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని డైరెక్ట్ స్టెప్స్ వేసుకొని కనుక ఆన్సర్ చేస్తే మ్యాక్సిమం 15 సెకండ్స్లో ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు చెప్పగలరు. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా. సో టైప్ 1లో ఏకీభవించడం అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. మరో క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ టైప్ క్వశ్చన్ 3,4 గంటల మధ్య. ఓకేనా. 3,4 గంటల మధ్య ఏ సమయములో రెండు ముళ్ళులు ఏకీభవిస్తాయి అంటాడు. ఏ సమయములో 2 ముళ్ళులు ఏకీభవిస్తాయి. ఓకేనా. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటండి 3,4 గంటల మధ్య ఏ సమయములో 2 ముళ్ళులు ఏకీభవిస్తాయి అంటాడు. కొన్ని సందర్భాలలో ఈ ఏకీభవిస్తాయి అనేటువంటి వర్డ్ యూజ్ చేయకుండా ఏ సమయములో 2 ముళ్ళులు ఒకదానిపైన మరొకటి ఉంటాయి అంటాడు. లేదా ఏ సమయములో 2 ముళ్ళ మధ్య కోణము అనేటువంటిది 0 డిగ్రీలుగా ఉంటుంది అంటాడు. ముళ్ళ మధ్య కోణం 0 డిగ్రీలు అన్నా, ఏకీభవించడము అన్నా, ఒకదానిపైన మరొకటి ఉండడము అన్నా అవన్నీ కూడా ఒకే మీనింగ్గా మీరు గుర్తించాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఫార్ములా రాయట్లేదండి. ఆల్రెడీ మనం ఫార్ములా నేర్చుకున్నాం ఇంతకుముందే. ప్రతి క్వశ్చన్కి ఫార్ములా రాసి మీరు టైం వేస్ట్ చేయకూడదు. m ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం 2/11 h ఇంటూ 30. h అంటే స్టార్టింగ్ అవర్ ఎంతగా ఉంది 3గా ఉంది. కాబట్టి 3 ఇంటూ 30 2/11 ఇంటూ h ఇంటూ 30 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ టీటా అంటే ఏం తీసుకుంటాం 0గా తీసుకుంటాం. సో 0 డిగ్రీస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, సో అక్కడ 0ని కలిపినా తీసివేసినా మొత్తం మీద 3 ఇంటూ 30 ఎంత 90. 90కి 0 యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 90 వస్తుంది. అంతేగా ఇట్లా మాత్రం చేయకండి దయచేసి. 90కి 0 యాడ్ చేసినా 90లకు కలిసి 0 సబ్ట్రాక్ట్ చేసినా 0 యాడ్ చేసినా కాబట్టి అది 900, సబ్ట్రాక్ట్ చేసినా కాబట్టి అది 9 అని చెప్పి మాత్రం చేయకండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఓకే. 0 యాడ్ చేస్తే 900 అని చెప్పి, లేదా 0ని సబ్ట్రాక్ట్ చేస్తే 9 అని చెప్పి ఆ విధంగా మీరు భావించకండి. సరే 90. మరి 90 ఇంటూ 2 ఎంత 180. 180ని దేంతో డివైడ్ చేయాలి 11తో డివైడ్ చేయాలి. అక్కడే చేయండి సింపుల్గా. 11 1 ఎంత 11 1 11. ఎంత మిగిలింది 7 మిగిలింది. అంటే 70గా మారింది. 11 6 ఎంత 66. సో 4 మిగిలింది కాబట్టి 4/11 మినిట్స్. కానీ మీరు ఫైనల్ ఆన్సర్ రాసే క్రమంలో ఎలా రాయాలి 3 అవర్స్ 3 గంటల 16.4/11 నిమిషాలు. ఓకేనా. 3 గంటల 16.4/11 నిమిషాల సమయం వద్ద ఆ గడియారములో ఉన్నటువంటి 2 ముళ్ళు కూడా ఎలా ఉంటాయి అన్నట్టు ఏకీభవిస్తాయి అన్నట్టు. అంటే ఇక్కడ మీనింగ్ మనం m వాల్యూ కనుక్కుంటున్నాం ఇండైరెక్ట్గా. ఈ క్వశ్చన్లో m వాల్యూ ఎంత వచ్చింది 16/4/11 మినిట్స్. 16/4/11 మినిట్స్. సో కాబట్టి అట్లా ప్రతి క్వశ్చన్లో m వాల్యూ ఎంతో మీరు కనుక్కోగలిగితే ఆన్సర్ ఈజీగా చెప్పగలరు.
మరో క్వశ్చన్. లెట్ మీ టేక్ వన్ మోర్ క్వశ్చన్. మీకు ప్రతి సందర్భంలో క్వశ్చన్ పూర్తిగా రాయట్లేయండి, మీకు ప్రతిసారి ఇలాగే ఉంటుంది క్వశ్చన్. ఇక ఏది 3,4 3,4 గంటల మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి అని చెప్పి ప్రతిసారి అలాగే ఉంటుంది. జస్ట్ ఆ 12,1 అయి ఉండొచ్చు, 3,4 అయి ఉండొచ్చు, ఆ టైం మాత్రమే మారుతుంది. కాబట్టి మీకు అర్థం కావడం కోసం నేను ఇట్లా షార్ట్ ఫామ్ రాస్తున్నా 11,12. ఓకేనా, సింపుల్ 11,12 అంటే మీనింగ్ ఏంటి, 11,12 గంటల మధ్య ఏ సమయంలో గడియారములో ఉన్నటువంటి రెండు ముళ్ళు కూడా ఏకీభవిస్తాయి, అది క్వశ్చన్. 11,12 మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి, అది క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, ఇక డైరెక్ట్ ఫార్ములా తీసుకొని చెప్పే ప్రయత్నం చేయండి. మనకున్న ఫార్ములా ఏంటి, m = 2/11 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 11, సో ఇంటూ ఎంత 30 ±0. ఓకేనా, m = 2/11 ఇంటూ హెచ్ ఇంటూ 30 ±0. 11 ఇంటూ 30 అంటే ఎంత 330. ఓకేనా, 330కి 0 కలిపినా తీసేసినా 330 వస్తుంది. 330 ఇంటూ 2 అంటే 660. 660ని 11తో డివైడ్ చేస్తున్నా, 11 6లో 66. కాబట్టి m వాల్యూ ఏమొచ్చింది, m వాల్యూ వచ్చేసి 60 minutes వచ్చింది. మనం ఈ ఫైనల్ ఆన్సర్ ఏంటిది, 11 గంటల 60 నిమిషాలు. స్టార్టింగ్ అవర్ 11గా ఉంది కదా, స్టార్టింగ్ అవర్ 11గా ఉంది కాబట్టి 11 గంటల 60 నిమిషాలు. 11 గంటల 60 నిమిషాలు అంటే మీనింగ్ ఏంటిది, ఎగ్జాక్ట్గా 12 o'clock. కాబట్టి నేను 11,12 తీసుకున్నప్పుడు 11,12 తీసుకున్నప్పుడు ఏ సమయం వద్ద రెండు ముళ్ళు ఏకీభవించినాయి, 12 o'clock వద్ద ఏకీభవించినాయి కదా. మీకు కొంత అర్థం కావడం కోసం ఇగో 4th క్వశ్చన్ని ఇక్కడే తీసుకొని చెప్తున్నాను కంపారిజన్గా, మీకు నీట్గా అర్థం కావడం కోసం. ఇప్పుడు ఈ 3rd క్వశ్చన్ని 4th క్వశ్చన్ని కంపేర్ చేస్తూ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమయం వచ్చేసి 12,1 ఉంది. సమయం ఎంత ఉందండి, 12,1 ఉంది. అంటే మీనింగ్ ఏంటి, 12,1 గంట మధ్య ఏ సమయంలో రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి. ఏం రాస్తారండి, m = 2/11 ఇంటూ హెచ్ అంటే స్టార్టింగ్ అవర్ కదా, మరి స్టార్టింగ్ అవర్ ఎంత ఉంది 12గా ఉంది. స్టార్టింగ్ అవర్ 12గా ఉన్నప్పుడు హెచ్ = ఏం తీసుకోమని చెప్పినా, 0 తీసుకోమని చెప్పిన కదా. సో కాబట్టి 0 ఇంటూ 30 ±0. ఇక్కడ ±0 ఎందుకు, ±0 ఎందుకు అంటే ఈ ముళ్ళు ఏకీభవించడము అన్నాడు. మరి ఏకీభవించినప్పుడు వాటి మధ్య ఏర్పడే కోణం అనేటువంటి ఎంతకు సమానం, 0 degreesకి సమానం. ఓకేనా, సో కాబట్టి చెప్పండి, ఇక 0 ఇంటూ 30 ఎంత 0, 0 ±0 ఎంత 0. మరి 2/11 ఇంటూ 0 అంటే సంథింగ్ ఇంటూ 0, సంథింగ్ ఇంటూ 0 అంటే ఇండైరెక్ట్గా m వాల్యూ ఎంత వచ్చింది, 0 నిమిషాలు వచ్చింది కదా. m వాల్యూ 0 నిమిషాలు వచ్చింది. మీ ఫైనల్ ఆన్సర్ ఏంటిది, 12 గంటల 0 నిమిషాలు. ఓకేనా, 12 గంటల 0 నిమిషాలు. చెప్పండి మరిగా 12 గంటల 0 నిమిషాలు అంటే మీనింగ్ ఏంటిది, ఇండైరెక్ట్గా 12 hours, ఇండైరెక్ట్గా 12 hours. మీకు నేను థియరీ పార్ట్లో అక్కడ చెప్పింది ఓన్లీ ప్యూర్లీ నార్మల్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ కౌంటర్ ఎగ్జాంపుల్స్. ఏంటి కౌంటర్ ఎగ్జాంపుల్స్ అంటే మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను, గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు 1 గంటకి ఒకసారే ఏకీభవిస్తాయని చెప్పాను. మరి 1 గంటకి ఒకసారి ఏకీభవించినప్పుడు 12 hours-కి 12 times కాకుండా ఎన్నిసార్లు అని చెప్పాను, 11 times. చూడండి ఇక్కడ అర్థమైపోతుంది క్లియర్గా. నేను 11 to 12 తీసుకుంటే 1 time ఏకీభవించింది, 12 to 1 తీసుకుంటే 1 time ఏకీభవించింది. అంటే 11 o'clock to 12 o'clock, 12 o'clock to 1 o'clock. ఈ 2 hours-కి 2 different times కాకుండా కేవలం ఒకే ఒక టైం వద్ద మాత్రమే ఏకీభవించినాయి. అది ఎక్కడది, 12 o'clock వద్ద. సో కాబట్టి 1 hour-కి 1 time కోయిన్సైడ్ అయినప్పుడు 12 hours-కి 12 times కాకుండా జస్ట్ ఓన్లీ 11 times మాత్రమే కోయిన్సైడ్ అవుతాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీనిపైన యూ కెన్ టేక్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద పర్ఫెక్షన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇవన్నీ కూడా టైప్ 1కి సంబంధించిన క్వశ్చన్లు అండి. నౌ లెట్ మీ టేక్ సమ్ అదర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ టైప్ 2. ఓకేనా. సో ఈ టైప్ 2కి సంబంధించిన క్వశ్చన్స్లో ఏం చేయబోతున్నాము అంటే దీంట్లో వ్యతిరేకంగానే కాన్సెప్ట్ అండి. టైప్ 1లో ఏంటి, ఏకీభవించడానికి సంబంధించిన క్వశ్చన్స్. టైప్ 2లో ఏంటి అంటే వ్యతిరేకంగా. ఓకేనా, టైప్ 2లో వ్యతిరేకంగా అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, యూజువల్గా వ్యతిరేకంగా అన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే కోణం ఎంత ఉండాలి, 180 degreesగా ఉండాలి. ఓకేనా, వ్యతిరేకంగా అన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే కోణం ఎంత ఉండాలి అంటే 180 degreesగా ఉండాలి. ఇప్పుడు లాజిక్ని బేస్ చేసుకొని చూడండి సార్ క్వశ్చన్.
హియర్ ఐమ్ రైటింగ్ ది క్వశ్చన్, హియర్ ఐమ్ టేకింగ్ ది క్వశ్చన్. సో వన్స్ అబ్జర్వ్ హియర్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7,8 7,8 గంటల మధ్య గడియారములో 2 ముళ్ళు ఏ సమయం వద్ద వ్యతిరేకంగా ఉన్నాయి అంటాడు. ఓకేనా, మీకు అర్థం కావడం కోసం రఫ్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 7,8 గంటల మధ్య గడియారములో 2 ముళ్ళు ఏ సమయం వద్ద వ్యతిరేకంగా ఉన్నాయి అంటాడు. మరి మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి? m = 2/11 ఇంటూ h ఇంటూ 30 degrees ప్లస్ ఆర్ మైనస్ ఏం తీసుకుంటాం? టీటాగా తీసుకుంటాం. మరి ఇక్కడ వ్యతిరేకంగా కదా, అప్పుడు టీటా ఇది కూడా ఏం తీసుకోవాలి? 180. మరి 180 కన్నా ముందేముంది? ప్లస్ ఆర్ మైనస్ ఉంది. ఇంతకుముందు ఇక్కడ 0 ఉంది కాబట్టి టైప్ 1లో అది +0 అయినా -0 అయినా పెద్దగా యూజ్ ఏమి ఉండదు కాబట్టి ఈ ప్లస్ ఆర్ మైనస్ అనే కాన్సెప్ట్ అక్కడ డిస్కస్ చేయలేదు. కానీ ఇక్కడ +180 అంటే +180 అంటే వేరు, -180 అంటే వేరు. కాబట్టి మరి మనం ఏ సందర్భంలో +180 తీసుకోవాలి, ఏ సందర్భంలో మైనస్ తీసుకోవాలి అనే దానికోసం ఒక చిన్న గమనిక నేర్చుకుంటాం. ఒక చిన్న గమనిక రాసుకొని దెన్ వీ కెన్ ఏబుల్ టు స్టార్ట్ ది బిట్స్ ఫ్రమ్ దిస్ టైప్ 2 క్వశ్చన్స్. ఓకేనా, రైట్. సో లెట్స్ సీ నోట్. దీంట్లో గమనిక అనేటువంటిది చూడబోతున్నామండి. టైప్ 2కి సంబంధించినటువంటి గమనిక అంటే సమయం అనేటువంటిది మరి ఏ సందర్భంలో మనం ప్లస్ తీసుకోవాలి, సమయం ఎలా ఇచ్చినప్పుడు ప్లస్గా తీసుకోవాలి, సమయం ఏ విధంగా ఇచ్చినప్పుడు మైనస్గా తీసుకోవాలి, ఆ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, క్లాక్ ఇక్కడ 12 ఉంది, 6 ఉంది. సో ఇది హాఫ్ ఆఫ్ ది టైం. క్లాక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఓకేనా, ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు వాడు ఇచ్చిన సమయం అనేటువంటిది 12 o'clock to 6 o'clock మధ్య ఉందనుకోండి. 12 to 6 ఉన్నప్పుడు అప్పుడు మనం సమయాన్ని ఏం చేస్తాము అంటే +180 degreesగా తీసుకుంటాం. 12 to 1 కనుక ఉంటే 12 to 6 అండి, సారీ, 12 to 1 ఉన్నా, 1 to 2 ఉన్నా, 2 to 3 ఉన్నా, 3 to 4 ఉన్నా, 4 to 5 ఉన్నా, 5 to 6 ఉన్నా, ఇట్లా మొదటి అర్ధభాగ సమయానికి టీటాని ఏం తీసుకుంటామంటే మనం ప్లస్గా తీసుకుంటాం. రెండవ అర్ధభాగ సమయం సెకండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ని టీటా = ఏం తీసుకుంటాము అంటే -180గా తీసుకుంటాం. +180 మరి ఇటువైపు ఏంటి -180గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో టైం అనేటువంటిది 7,8 అనుకోండి. ఏం చేస్తాం అప్పుడు? 7,8 కమ్స్ అండర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్. అప్పుడు టీటా = ఏం తీసుకుంటాం? -180. ఫర్ ఎగ్జాంపుల్ 6,7 ఏం తీసుకుంటాం? కమ్స్ అండర్ సెకండ్ హాఫ్ పార్ట్, -180. ఫర్ ఎగ్జాంపుల్ 2,3 ఏం తీసుకుంటాం? 2,3 మీన్స్ కమ్స్ అండర్ ఫస్ట్ హాఫ్ పార్ట్, కాబట్టి +180. ఓకే, లెట్స్ సే 1,2 అంటే ఏం తీసుకుంటాం? సో 1,2 అంటే +180. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా మొదటి హాఫ్ ఆఫ్ ది టైంకి ఏమో +180, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టైంకి ఏమో -180 అనేటువంటిది వ్యతిరేకంగా అన్నప్పుడు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 అండి. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి పూర్తిగా రాస్తాను, దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ షార్ట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ 4,5 గంటల మధ్య ఏ సమయంలో 4,5 గంటల మధ్య ఏ సమయంలో గడియారములోని 2 ముళ్ళులు వ్యతిరేకంగా ఉంటాయి. గడియారములో 2 ముళ్ళులు ఎలా ఉంటాయట? వ్యతిరేకంగా ఉంటాయి. ఓకేనా, ఇది క్వశ్చన్ అండి. 4,5 గంటల మధ్య ఏ సమయంలో గడియారములో 2 ముళ్ళులు ఎలా ఉంటాయి అన్నాడు? వ్యతిరేకంగా ఉంటాయి అన్నాడు. వ్యతిరేకంగా అన్నప్పుడు టీటా = ఏం తీసుకోవాలి? 180. మరి ఇప్పుడు 4,5 అంటే నేను తీసుకోవాల్సిన యాంగిల్ వచ్చేసి +180 -180 అంటే అది ఆబ్వియస్గా +180. సో మనకున్న ఫార్ములా ఏంటి? నేను మళ్ళీ మొత్తం రాయట్లే, ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. m = 2/11 ఇంటూ h వాల్యూ ఎంత ఉంది? 4 ఇంటూ 30 +180 -180 అంటే +180. ఇప్పుడు ఈ బ్రాకెట్ పార్ట్ వాల్యూకి ముందుగా బాడ్ మాస్ నియమం అప్లై చేయండి. కాబట్టి 4 ఇంటూ 30 ఎంత? 120. 120 + 180 ఎంత? సో 120 + 180 300. 300ని 2 times గుణిస్తే ఏమొస్తుంది? 600. 600ని 11తో డివైడ్ చేయండి.
600ని 11తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 11 5s 55 ఓకేనా 11 5s 55 అంటే 5 మిగిలింది 11 4s ఎంత 44 6 మిగిలింది 54 6/11 మినిట్స్ 54 6/11 మినిట్స్ మరి దీన్ని ఎలా రాస్తాం ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ రాసే క్రమంలో 4 గంటల 54 పూర్ణాంకం 6/11 నిమిషాల సమయం వద్ద ఆ గడియారములో ఉన్నటువంటి రెండు ముళ్ళులు కూడా ఎలా ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉంటాయి లేదా ఒకదానిపైన ఒకటి ఒకే సరళరేఖ పైన ఉంటూ ఎదురెదురుగా ఉంటాయి లేదా వాటి మధ్య ఏర్పడే కోణం ఎలా ఉంటుంది అంటే మనకి 180 degreesగా ఉంటుంది ఓకే సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ నౌ లెట్స్ సీ ది నెక్స్ట్ వన్ ఇది దేనికి సంబంధించి వ్యతిరేకంగానే కాన్సెప్ట్ అక్కడ వ్యతిరేకంగానే వర్డ్ కాకుండా ఇంకేం యూజ్ చేయొచ్చు 180 degrees కూడా తీసుకొని చెప్పొచ్చు లేదా ఒకే రేఖ పైన ఉంటూ ఆపోజిట్గానే వర్డ్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు ఐ హోప్ యూ అండర్స్టూడ్ సో ఇప్పుడు ఈ క్వశ్చన్ గుర్తుంచుకోండి 4,5 గంటల మధ్య ఏ సమయములో గడియారములోని రెండు ముళ్ళులు వ్యతిరేకంగా ఉంటాయి ప్రతి క్వశ్చన్కి టైటిల్ మొత్తం రాయకుండా సింపుల్గా షార్ట్ ఫామ్లో నేర్చుకుందాం దీనికి సంబంధించినటువంటి మరొక ఎగ్జాంపుల్ ఏంటా ఎగ్జాంపుల్ అంటే 5,6 అండి 5,6 5,6 గంటల మధ్య గడియారములోని రెండు ముళ్ళులు ఏ సమయం వద్ద వ్యతిరేకంగా ఉంటాయి దీనికి మళ్ళీ రెండు రకాలు తీసుకుంటున్నా 2 ఎగ్జాంపుల్స్ మీకు ఒక ఎగ్జాంపుల్లోనేమో 5,6 మరొక దాంట్లోనేమో 6,7 5,6 అండ్ 6,7 ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఓకేనా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ 5,6 అండ్ 6,7 రైట్ ఓకే సో ముందుగా ఈ ఫార్ములా చేయండి m ఈజ్ ఈక్వల్ టు ఏంటండి 2/11 2/11 ఇంటూ h ఇంటూ 30 ప్లస్ ఆర్ మైనస్ టీటా h అంటే ఎంత ఉంది 5 ఉంది 5 ఇంటూ 30 చెప్పండి ఇక్కడ ప్లస్ 180 మైనస్ 180 అంటే 5,6 అంటే ఫస్ట్ హాఫ్ పార్టే కదా కాబట్టి ప్లస్ 180 ఫస్ట్ హాఫ్ పార్ట్ కాబట్టి ప్లస్ 180 ఓకే రైట్ మరి 5 ఇంటూ 30 ఎంత 150 ప్లస్ 180 ఎంత 330ని 2 టైమ్స్ గుణిస్తే ఏమొస్తుంది 660 బై ఎంత 11 దాన్ని కట్ చేస్తే ఏమొస్తుంది 60 మినిట్స్ ఏంటి మీ ఫైనల్ ఆన్సర్ 5 hours 60 minutes 5 hours 60 minutes అంటే ఏంటి మీ ఆన్సర్ డైరెక్ట్గా యువర్ ఆన్సర్ ఈజ్ ఎంత 6 o'clock ఓకేనా డైరెక్ట్ యువర్ ఆన్సర్ ఈజ్ 6 o'clock ఐ హోప్ యూ అండర్స్టూడ్ సో ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి 6,7 మరి 6,7 తీసుకున్నప్పుడు ఫార్ములా ఏంటి m ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 6 ఇంటూ 30 ప్లస్ 180 మైనస్ 180 అంటే మైనస్ 180 ఎందుకు మైనస్ 180 6,7 ఫాల్స్ అండర్ సెకండ్ కేటగిరీ కాబట్టి అక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం మైనస్ 180గా తీసుకుంటాం అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ముందుగా మల్టిప్లై చేయాలి గుణించిన తర్వాతనే తీసివేయాలి అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ కాబట్టి 6 ఇంటూ 30 ఎంత 180 మైనస్ 180 ఎంత 0 సో ఇక్కడ ఏమొచ్చింది 2/11 ఇంటూ 0 ఇంటూ సంథింగ్ అంటే ఎంత 0 minutes సో m వాల్యూ వచ్చేసి 0 నిమిషాలు మరి ఫైనల్ ఆన్సర్ ఏంటిది 6 గంటల 0 నిమిషాలు కదా దీనికి సంబంధించి 6 గంటల 0 నిమిషాలు అంటే ఏంటి మీ ఆన్సర్ 6 o'clock అన్నా పర్లేదు 6 hours అన్నా పర్లేదు ఓకేనా 6 o'clock అందాం 6 గంటల 5 గంటల 60 నిమిషాలు అంటే ఏంటి మీ ఆన్సర్ 6 o'clock చెప్పండి ఏం అబ్జర్వ్ చేశారు నేను 5 to 6 తీసుకున్నా 6 o'clock వచ్చింది 6 to 7 తీసుకున్నా 6 o'clock వచ్చింది కాబట్టి అక్కడ ఏం నేర్చుకున్నాం సో కాబట్టి అక్కడ ఒక మంచి పాయింట్ రాసాం ఏం రాసామంటే గడియారములో ఉన్నటువంటి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఒక గంటకి ఒకసారి వ్యతిరేకంగా ఉంటాయి మరి ఒక గంటకి ఒకసారి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ 12 గంటలకి 12 సార్లు కాకుండా జస్ట్ ఎన్నిసార్లు 11 times మాత్రమే సింపుల్గా అవి ఆపోజిట్గా మనకి ఉండడం జరుగుతుంది అట్లా ఒక డేలో ఎన్ని టైమ్స్ అంటే ఫస్ట్ 12 hours ఏమో 11 times నెక్స్ట్ 12 hours ఏమో ఇంకో 11 times 11 times ప్లస్ 11 times ఎంత 22 times 11 times ప్లస్ 11 times 22 times సో ఇట్లా మరి ఎందుకు 2 times తగ్గింది అంటే దిస్ ఈజ్ ద రీజన్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఈ 2 గంటల సమయానికి 2 times కాకుండా 1 time మాత్రమే కామన్గా ఉంది కాబట్టి ఫస్ట్ 12 hours ఏమో 1 time తగ్గింది నెక్స్ట్ 12 hours ఏమో 1 time తగ్గింది దిస్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ థింగ్ ఓకేనా
ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా ఇది దేనికి సంబంధించి అంటే మనకి టైప్ 2కి సంబంధించిన కాన్సెప్ట్స్. సో ఇట్లా యూ కెన్ ప్రాక్టీస్ బై టేకింగ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఓన్గా 12,1 తీసుకోండి, 1,2 తీసుకోండి, 2,3 తీసుకోండి, 3,4 తీసుకోండి, ఇట్లా 4,5. అంతేగాని మీరు 132, 240 అట్లా తీసుకోవద్దండి. ప్రతి 1 గంట సమయానికి తీసుకోవాలి. ఈ క్వశ్చన్స్ అని ఎలా ఉండాలంటే డ్యూరేషన్ షుడ్ బి ఫర్ ఓన్లీ 1 అవర్. 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 ఆ విధంగా తీసుకోమని చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో నౌ లెట్ మీ స్టార్ట్ వన్ మోర్ టైప్. దీంట్లో టైప్ 3 క్వశ్చన్లు అండి. టైప్ 1 చూసాం, టైప్ 2 చూసాం, నెక్స్ట్ ఏంటి టైప్ 3. టైప్ 1 ఏంటి ఏకీభవించడం, టైప్ 2 ఏంటి వ్యతిరేకంగా ఉండడం. ఇప్పుడు టైప్ 3 ఏంటి అంటే లంబంగా ఉండడం. ఎలా ఉండడం? లంబంగా. మీకు తెలుసు ఆల్రెడీ లంబంగా అన్న లేదా వాటి మధ్య ఏర్పడేటువంటి కోణము అనేటువంటిది 90 degrees అన్న సేమ్ మీనింగ్. ఓకేనా? లంబంగా అన్న వాటి మధ్య ఏర్పడే కోణము అనేటువంటిది 90 degrees అన్న ఒకే మీనింగ్ అండి. ఇప్పుడు చెప్పండి మనకున్న ఫార్ములా మళ్ళీ చిన్న గమనిక నేర్చుకోబోతున్నా, దానికోసమే చెప్తున్నాను. m ఏం రాసాం? 2/11 ఇంటూ h ఇంటూ 30 degrees. నేను ప్లస్ ఆర్ మైనస్ ఏం రాయాలి? 90 అని రాయాలి. ఎందుకు? θ ఎంత తీసుకోవాలి? 90. కానీ 90 కన్నా ముందే ఉంది ప్లస్ ఆర్ మైనస్ ఉంది. మళ్ళీ ఎప్పుడు +1, ఎప్పుడు +90, ఎప్పుడు -90. ఇలా అన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే చిన్న గమనిక రాస్తాం. ఆ గమనిక రాసే సందర్భంలో అభ్యర్థి ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే యూజువల్గా ఏకీభవించడము అన్నప్పుడు 1 అవర్కి 1 టైమే, వ్యతిరేకంగా అన్నప్పుడు కూడా 1 అవర్కి 1 టైమే. కానీ లంబంగా అన్నప్పుడు ప్రతి 1 అవర్కి ఎన్ని టైమ్స్? లంబంగా అన్నప్పుడు ప్రతి 1 అవర్కి 2 టైమ్స్. కాబట్టి ప్రతి క్వశ్చన్కి మనకి లంబంగా అన్నప్పుడు ఎన్ని ఆన్సర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే 2 ఆన్సర్స్ మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. యూజువల్గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి, సెకండ్ హాఫ్ అన్ అవర్కి, అంటే 1 అవర్ డ్యూరేషన్ కదా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి, ఆ తర్వాత హాఫ్ అన్ అవర్కి మరొకసారి. ఆ విధంగా మనకి 2 టైమ్స్ అనేటువంటిది లంబకోణాన్ని నిర్మిస్తుంది. మరి ఆ గమనిక ఏంటో చూద్దాం. ఫార్ములాలో మనకి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసే సందర్భంలో, ఫార్ములాలో తీటా వాల్యూ తీసుకునే సందర్భంలో మనకి గమనిక అనేటువంటిది యూజ్ అవుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఈ సమయాన్ని ఒక 3 భాగాలు డివైడ్ చేశాను. సమయాన్ని 3 భాగాలుగా డివైడ్ చేశాను. ఇది 12 o'clock to 3 o'clock అండి, 3 o'clock to 9 o'clock, 9 o'clock to యాజ్ యూజువల్గా 12 o'clock. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 3 parts. వాడు ఇచ్చినటువంటి సమయం అనేటువంటిది 12 to 1 ఉన్నా, 1 to 2 ఉన్నా, 2 to 3 ఉన్నా, అంటే ఈ 3 hours డ్యూరేషన్కి సింపుల్గా θ ఏం తీసుకుంటాము అంటే ఒకసారేమో +90, మరొకసారేమో +270 అండి. ఓకేనా? ఒకసారేమో +90, మరొకసారేమో +270. అలా కాకుండా 9 to 10, 10 to 11, 11 to 12 ఇలా ఉన్నప్పుడు ఒకసారేమో -90 అండి, మరొకసారేమో -270. అలా కాకుండా 3 to 9 ఉన్నప్పుడు ఒకసారేమో +90, మరొకసారేమో -90గా తీసుకుంటాం. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చిన సమయం అనేటువంటిది 1 o'clock, 2 o'clock అన్నాడు. 1 to 2 అన్నప్పుడు, 1 to 2 అన్నప్పుడు మొదటి కేస్ 1లోనేమో θ ఏం తీసుకుంటాం? 90. కేస్ 2లో ఏం తీసుకుంటామో θ 270. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ సమయం వచ్చేసి ఇప్పుడు 5,6 అనుకోండి, 5,6 ఉంది. అప్పుడు ఏం చేసుకుంటాం? మొదటిసారేమో 90, రెండో సందర్భం ఏంటి అంటే ఒకసారేమో +90, మరోసారేమో -90. సో ఇలా 3 to 4 ఉన్నా, 4 to 5 ఉన్నా, 5 to 6 ఉన్నా, 6 to 7, 7 to 8, 8 to 9. ఇట్లా వాడు ఏమి ఇచ్చినప్పటికి కూడా ఒకసారేమో +90, మరొకసారేమో -90. మరి 9 to 12 అనుకోండి, 9 to 12 అంటే ఒకసారేమో -90, మరొకసారేమో -270. ఫర్ ఎగ్జాంపుల్ 10,11 ఉంది. ఓకేనా? 10,11 ఏం తీసుకుంటాం? 10,11 మీన్స్ సో θ కేస్ 1లో -90 అండ్ కేస్ 2లో -270. ఇలా ఎందుకు మరి 2 వస్తున్నాయి? ఎందుకు ఇలా 2 వస్తున్నాయి అంటే మనకి యూజువల్గా 1 గంట సమయానికి ఎన్ని లంబకోణాలు ఫామ్ అవ్వాలి? 2 perpendiculars, 2 సార్లు లంబకోణం ఫామ్ అవ్వాలి. కాబట్టి ఒకసారేమో θ 90 అని తీసుకుంటాం, మరొకసారి θ ఏం తీసుకుంటాం అంటే 270గా తీసుకొని మనం చేసి ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది మనకు
ఈ గమనికను ఆధారంగా చేసుకొని టైప్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూస్తాం. మళ్ళీ మనకు సేమ్ ఫార్ములా ఉంది కదా, ఏంటి ఆ ఫార్ములా? m ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ h ఇంటూ 30 degrees ప్లస్ ఆర్ మైనస్ θ. ఓకే, సో కేస్ 2లోనేమో వ్యతిరేకంగా, అప్పుడు ప్లస్ 180 ఏమో 12 to 6, మైనస్ 180 ఏమో 6 to 12. కానీ ఇక్కడ 12 to 3 ఒక పార్టు, 3 to 9 మరొక పార్టు, 9 to 12 మరొక పార్టు. ఓకేనా? సో ఇట్లా ఏ పార్ట్ కా పార్ట్ మనకి సపరేట్గా గుర్తుంచుకోండి. దాన్ని బట్టి ఆన్సర్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇంతకుముందు నేను చెప్పాను థియరీ పార్ట్లో 1 అవర్కి 2 times లంబకోణాలు అని చెప్పాను. ప్రతి 1 అవర్కి 2 లంబకోణాలు. మరి 12 అవర్స్కి ఎన్ని ఉండాలి? 24 ఉండాలి. అలా ఉండవు. ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. నేను కౌంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? 2 to 3, 3 to 4. ఈ 2 అవర్స్కి 2 hours సంథింగ్, 3 hours 3 hours సంథింగ్ అన్న. అదేవిధంగా 8 to 9, 9 to 10 తీసుకుంటే 8 hours సంథింగ్, 9 o'clock 9 hours సంథింగ్ అన్న. ఇప్పుడు ఈ సంథింగ్ వాల్యూస్ అనేటువంటి ఎలా ఉంటాయో మనకు ఆ ప్రాబ్లమ్స్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో కాబట్టి బిట్స్ తీసుకొని కంపేర్ చేస్తూ మీకు వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది దీంట్లో గుర్తుంచుకోండి. సో టైప్ 3కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి నెక్స్ట్ చూద్దాం.